బాహుబలికి టికెట్ బుక్ చేయమని నన్ను అడుగుతాడండి సుధా వీడు. టికెట్ బుక్ చేసే వాళ్ళే కనిపిస్తున్నాను నేను నీకు. రే కేశవ, బాహుబలి సినిమా మళ్ళీ వస్తాండి. అదే నేను శివలే ప్రసాద్ మల్టీప్లెక్స్కి పోతాను. 2 లారీల పేపర్లు తీసుకుపోతాను. మీరు తీసుకెళ్ళండి. భలే బాహుబలే, నీ అవ్వసలు తగ్గేదేలే. ఇప్పుడు బేసిక్గా బాహుబలి అనేది సినిమా కాదు, అదిగో ఈవెంట్. అది అంటే 12 ఏళ్ళకి ఒకసారి పుష్కరాలు వచ్చినట్టు బాహుబలి లాంటి ఫిలిం విల్ కమ్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం. యా, సో నాకు రాజమౌళిలా బాహుబలి తీయడం చేత కాదు కాబట్టి నేను బిజ్జల దేవ శివగామి లవ్ స్టోరీ తెస్తాను. యా, ఇందువదన కుందరదన మందగవన మధురవచన. సార్ ఇది బాహుబలి సినిమా గురించి సార్. ఓ సారీ. ఆవిరైన నీ కన్నీళ్ళు, ఆడవాళ్ళు ఈ సంఖ్యలు. రాజ్యమా ఉలికిప్పడు అనగానే భారతదేశం మొత్తం ఉలికిప్పడింది. వావ్, హ్యాట్స్ ఆఫ్ రాజమౌళి, హ్యాట్స్ ఆఫ్. సార్ ఒకవేళ రాజమౌళి గారు మీతో సినిమా చేస్తా అంటే ఒప్పుకుంటారా? వై నాట్, తప్పకుండా. ఇప్పుడు ప్రభాస్కు రాజమౌళికి బాహుబలి తీయమని చెప్పిందే నేను. ఇది ఒక గొప్ప సినిమా అవుతుంది, ఇది రికార్డులు బ్రేక్ చేస్తుంది, ప్రభాస్ ఇండియాలోనే పెద్ద స్టార్ అవుతుందని చెప్పిందే నేను. సో మొత్తం టాలీవుడ్లో విశిష్టమైనటువంటి జాతకాలు ఇద్దరివే, ఒకటి ప్రభాసు, ఇంకోటి రాజమౌళిది. రాజమౌళి 10 పైసలు సినిమా ఇస్తే రూపాయి ఆడుతుంది.